యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా నిన్న వీడియోలో, వరుసగా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ యొక్క వీడియోస్ ఒకటి తర్వాత ఒకటి మనం చేద్దాం ఇక్కడ నుంచి. సో అందులో ఫస్ట్ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉంటుందో దీని గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో మీరందరూ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారని నాకు తెలుసు, లేకపోతే ఏపీపీఎస్సీ అని ఏదో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉంటుందో దానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు అంటే సింపుల్గా మనం యూపీఎస్సీ అని చెప్తాం కదా సింపుల్గా. కానీ మీరు ఏం చెప్పాలి, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాలి. బికాజ్ దిస్ యూపీఎస్సీ ఈజ్ ఎ సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ విచ్ కండక్ట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ఇన్ ద కంట్రీ. మన భారతదేశంలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసినటువంటి ఇదేంటి అంటే దిస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నానని చెప్పకూడదు, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నానని చెప్పాలి. సో ఈ యూపీఎస్సీ ఏదైతే ఉంటుందో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ దిస్ ఈస్ ద పార్ట్ 1 ఆఫ్ ద వీడియో అండ్ ఐ విల్ డూ అగైన్ అదర్ పార్ట్ 2 కూడా చేస్తాను. ఈ రెండు కలిపితే మీకు కాంప్రహెన్సివ్గా కంప్లీట్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు దీని గురించి ఆన్సర్ చేయగలరు. దట్ ఈస్ మై ప్రామిస్. రైట్, చూడండి. The Union Public Service Commission is a central recruiting agency in India. ఇండియాలో సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ, ఇండియన్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్రూట్ చేసేటటువంటి ఏజెన్సీ, అథారిటీ ఏంటి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దిస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అండి, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. బికాజ్ ఇట్ వాజ్ మెన్షన్ డైరెక్ట్లీ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి, వీటి గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది సెపరేట్గా చేశాను. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది కూడా వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత ఇది చూస్తే మీకు ఇంకాస్త దీనిగా ఉండడం అనేది జరుగుతుంది. చూడండి, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ బికాజ్ ఇట్ ఫైండ్స్ ఇట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ ఇట్ సెల్ఫ్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగంలోనే దీని గురించి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. భారత రాజ్యాంగమే దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. భారత రాజ్యాంగంలోని పార్ట్ 14 ఏదైతే ఉంటుందో, పార్ట్ 14 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ దిస్ టాక్స్ అబౌట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పార్ట్ 14లో ఉన్నటువంటి ఆర్టికల్స్ 315 to 323 ఏవైతే ఉన్నాయో, అధికారులు 315 నుంచి 323 వరకు మన తాలూకా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉంటుందో దీని గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో దే టాక్ అబౌట్ ద కంపోజిషన్, they talk about the appointment, they talk about the removal of members along with the independence, powers అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద యూపీఎస్సీ కంపోజిషన్. ఈ సర్వీస్ కమిషన్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళ అపాయింట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, వాళ్ళని రిమూవ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి, వాటికి ఇండిపెండెన్స్ స్వయం ప్రతిపత్తి అనేది ఎలా కల్పించారు, పవర్స్ ఏంటి, అధికారాలు ఏంటి, ఫంక్షన్స్ ఏ ఏ పనులు అనేది చేస్తుంది, వాటి తాలూకా రోల్ ఏంటి, వీటన్నింటి గురించి డీటెయిల్గా చెప్పడం అనేది జరుగుతుందమ్మా. ఏ చెప్తుంది, పార్ట్ 14 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ కంప్రైజెస్ ఆఫ్ ఆర్టికల్ 315 to 323. సో ఇవేవైతే ఉంటాయి ఈ ఆర్టికల్స్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆర్టికల్ 315 ఏం చెప్తుంది అంటే దేర్ షుడ్ బి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఫర్ ద యూనియన్ అండ్ ఫర్ ద స్టేట్స్. రాష్ట్రాలకు అండ్ సెంటర్కి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి తప్పకుండా ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్లో ఏముంటుంది, పైన సెంటర్లో యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంటి, ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తెలంగాణ తీసుకోండి, TSPSC, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇలా డిఫరెంట్ స్టేట్స్ ఏవైతే ఉంటాయి. ఉత్తరప్రదేశ్ తీసుకోండి, ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇలా మనకు ఉండడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ స్టేట్స్ ఏవైతే ఉంటాయి, డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉండాలి అని చెప్పింది ఎవరండి, మన రాజ్యాంగమే. రాజ్యాంగంలో పార్ట్ 14లో ఉన్నటువంటి ఆర్టికల్ 315 చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆర్టికల్ 316 ఏదైతే ఉంటుందో ఇట్ టాక్స్ అబౌట్ ద అపాయింట్మెంట్ అండ్ టర్మ్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఈ కమిషన్ అనేది ఎలా అపాయింట్ అవుతుంది, వాళ్ళ తాలూకా టర్మ్ ఎంత, మెంబర్స్ యొక్క టర్మ్, చైర్మన్ యొక్క టర్మ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ ద కంపోజిషన్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ద యూపీఎస్సీ కన్సిస్ట్ ఆఫ్ ఎ చైర్మన్. యూపీఎస్సీలో ఒక చైర్మన్ ఉండడం అనేది జరుగుతుంది అండ్ అదర్ మెంబర్స్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దే విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి చేత వీళ్ళు నియమించబడడం అనేది జరుగుతుంది. భారత రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఆయన వీళ్ళని నియమించడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీకి ఒక చైర్మన్ ఉంటారు అండ్ మెంబర్స్ ఎంతమంది ఉండాలి అని చెప్పి రాజ్యాంగంలో ఏం లేదమ్మా. రాజ్యాంగంలో ఆ స్ట్రెంత్ ఆఫ్ ద కమిషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి మెన్షన్ చేయడం అనేది జరగలేదు.
బట్ ద మ్యాటర్ వాజ్ లెఫ్ట్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ నిర్ణయిస్తారు ఎంత నుంచి ఎంతవరకు మెంబర్స్ ఉండాలి అని. అదేవిధంగా ప్రెసిడెంట్ కంపోజిషన్ నిర్ణయించడం అనేది జరుగుతుంది. అపాయింట్మెంట్ కూడా ఎవరు చేస్తారు? ప్రెసిడెంటే నిర్ణయించడం అనేది జరుగుతుంది. యూజువలీ ద కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ 9 to 11 మెంబర్స్. సో 9 నుంచి 11 మినిమం 9 మెంబర్స్, మ్యాక్సిమం 11 మెంబర్స్ వరకు ఉండడం అనేది జరుగుతుంది. అండ్ 1 చైర్మన్ ఎవరైతే ఉంటారో చైర్మన్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా యూపీఎస్సీ తాలూకు కంపోజిషన్ ఇది. అండ్ నో క్వాలిఫికేషన్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద కమిషన్స్ మెంబర్షిప్. సో కమిషన్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్వాలిఫికేషన్స్, అర్హతలు ఏంటి అని చెప్పి మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగం అసలు చేయలేదండి. ఒక్క షరతు మాత్రమే పెట్టింది. ఏం షరతు? 1/2 of the members of the commission should be such persons who have held office for at least 10 years. సో మొత్తం మెంబర్స్లో సపోజ్ 10 మంది మెంబర్స్ ఉన్నారనుకోండి. ఈ 10 మందిలో సగం మంది 5 తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ కింద, స్టేట్ గవర్నమెంట్ కింద తప్పకుండా అట్లీస్ట్ 10 సంవత్సరాలు పని చేయాలి అని చెప్పి ఒక షరతు మాత్రమే పెట్టడం అనేది జరిగింది. అండ్ ఎంత ఉండాలి, ఇంకే అర్హతలు వాళ్ళు చెప్పలేదు. అర్థమైందా? మిగిలిన 5 ఎలా అయినా ప్రెసిడెంట్ నిర్ణయిస్తారు. ద కాన్స్టిట్యూషన్ ఆల్సో ఆథరైజెస్ ద ప్రెసిడెంట్ టు డిటర్మైన్ ద కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ద చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద కమిషన్. సో కమిషన్లో ఉండేటటువంటి మెంబర్స్ యొక్క కండిషన్స్ ఆఫ్ సర్వీస్, మనం ఏ జాబ్ జాయిన్ అయినా మనకు కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇలా ఉండాలి, పలానా మ్యాటర్స్ డిస్క్లోజ్ చేయకూడదు, లేకపోతే పలానా యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేయకూడదు, ఇలా సమ్ కండిషన్స్. మీరు సర్వీస్లో కొనసాగాలనుకుంటే యూ షుడ్ మీట్ దీస్ కండిషన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ చూడండి, మీరు ఎప్పుడైనా ఒక ఐటీ కంపెనీలో పనిచేశారనుకోండి. ఐటీ కంపెనీకి డైరెక్ట్గా పనిచేయరు, ఏదో ఒక థర్డ్ పార్టీ కింద పనిచేస్తారు. సో ఆ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ మీరు బయటకు చెప్పకూడదు. ఇలాంటివి చాలా ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక బీపీఓలో పనిచేశారనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్గా చూద్దాం. సపోజ్ అమెజాన్లో మీరు పనిచేశారనుకోండి. అమెజాన్ కొన్ని కండిషన్స్ ఆఫ్ సర్వీస్ చెప్తుంది. అమెజాన్ యొక్క ఆఫర్స్ కానీ వాళ్ళ తాలూకా రిఫండ్ పాలసీ ఏవైతే ఉంటాయి వీటన్నిటిని బయట మీ ఫ్రెండ్స్తో కానీ వీళ్ళతో కానీ చెప్పకూడదు అని. సో ఏం చేస్తారు, చాలామంది దీన్ని ఓవర్ రైట్ కూడా చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సర్వీస్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ని ఎవరంటే డిటర్మైన్ చేస్తారు? ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో రాష్ట్రపతి డిటర్మైన్ చేయడం అనేది జరుగుతుందమ్మా. ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద కమిషన్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 6 years. టర్మ్ ఎంత అండి వీళ్ళది? 6 సంవత్సరాలు, లేదా అంటిల్ ద ఏజ్ ఆఫ్ 65 years. 65 ఏళ్ళు వచ్చినంత వరకు వీళ్ళు వాళ్ళ తాలూకా సీట్ ఏదైతే ఉంటుందో సీట్లో కొనసాగొచ్చాము. సపోజ్ వాళ్ళకి 60 ఏళ్ళప్పుడు వచ్చారనుకోండి. అప్పుడు 6 సంవత్సరాలు అంటే ఎంత అవుతుంది? 66 ఏళ్ళ వరకు ఉంటారా? ఉండరు. 65 yearsకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఏది ఎర్లీగా వస్తే, ఏదైతే ఎర్లీగా ఫుల్ఫిల్ అవుతుందో దాన్ని బట్టి వీళ్ళ తాలూకు టెన్యూర్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళ తాలూకు టర్మ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. However, they can relinquish their offices anytime by addressing their resignation to the president. సో వాళ్ళు కావాలంటే భారత రాష్ట్రపతికి వాళ్ళ తాలూకా రిజిగ్నేషన్ లెటర్ రాసి కూడా వాళ్ళు చక్కగా వాళ్ళ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళచ్చు. వాళ్ళు కావాలంటే బయటకు వెళ్ళిపోవచ్చు. దే కెన్ ఆల్సో బీ రిమూవ్డ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ దర్ టర్మ్ బై ద ప్రెసిడెంట్ ఇన్ ద మ్యాటర్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం సూచించినటువంటి ప్రాసెస్లో మాత్రమే, భారత రాజ్యాంగం చెప్పినటువంటి మేనర్లో మాత్రమే రిమూవ్ చేయాలంటే ఎవరు రిమూవ్ చేయగలరు? ప్రెసిడెంట్ రిమూవ్ చేయగలరు. వీళ్ళు రిమూవ్ చేసేటటువంటి అధికారం ప్రెసిడెంట్కి ఉంది. వాళ్ళ టర్మ్ ముందుగానే రిమూవ్ చేసేటటువంటి అధికారం. కానీ ఎలా రిమూవ్ చేయాలి? భారత రాజ్యాంగం ఒక మేనర్, ఒక ప్రాసెస్ అనేది చెప్పింది, ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ప్రకారమే తప్పకుండా చేయాలి తప్ప మామూలుగా చేయకూడదు అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగిందమ్మ. సో నెక్స్ట్ చూడండి. The president can appoint one of the members of the UPSC as an acting chairman in the following 2 circumstances. సో ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, మెంబర్స్ ఉంటారని చెప్పుకున్నాం కదా, ఒక చైర్మన్ ఉంటారు, దాంతోపాటు 9 to 11 మెంబర్స్ ఉంటారని చెప్పుకున్నాం కదా. ఈ 9 to 11 మెంబర్స్లో ఒకరిని ప్రెసిడెంట్ చైర్మన్గా నియమించవచ్చు, యాక్టింగ్ చైర్మన్గా. ఎప్పుడు యాక్టింగ్ చైర్మన్గా నియమిస్తారు? ఏ కండిషన్స్లో, ఏ సర్కమ్స్టెన్సెస్లో అంటే వెన్ ద ఆఫీస్ ఆఫ్ ద చైర్మన్ ఫాల్స్ వేకెంట్. ఒకవేళ చైర్మన్ యొక్క ఆఫీస్ అనేది వేకెంట్ అవ్వడం. వేకెన్సీ అనేది ఎలా వస్తుందో చెప్పండి. మొదటి థింగ్ ఏంటి అంటే మన తాలూకా ఇతను ఎవరైతే ఉంటారో, అతని తాలూకా టర్మ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత, లేకపోతే ఇంకొకటి ఎలా వస్తుంది, రిజిగ్నేషన్ ఏదైతే ఉంటుందో, చైర్మన్ రిజిగ్నేషన్ చేసిన తర్వాత, లేకపోతే చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన్ని సస్పెండ్ చేసినా, లేకపోతే చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన రిమూవ్ చేసినా,
అతని పొజిషన్ అనేది వేకెంట్ అవుతుంది. వేకెంట్ అయిన టైంలో, ఖాళీ ఏర్పడిన టైంలో ఈ మెంబర్స్లో ఒకరిని యాక్టింగ్ చైర్మన్గా ఎవరండి నియమిస్తారు? ప్రెసిడెంట్ నియమించడం అనేది జరుగుతుంది. వెన్ ద చైర్మన్ ఈజ్ అనేబుల్ టు పెర్ఫార్మ్ హిస్ ఫంక్షన్స్ డ్యూ టు యాబ్సెన్స్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్. సో ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగింది అనుకోండి, చెప్పలేనటువంటి రీజన్, సో జరగకూడదు ఏమైనా జరిగినా, లేకపోతే సమ్ అదర్ రీజన్స్ ఏవైనా వల్ల ప్రెసిడెంట్ ఒకవేళ ఆబ్సెంట్ అవ్వాల్సి వచ్చింది అనుకోండి, సో ఆ టైంలో కూడా యాక్టింగ్ చైర్మన్గా ప్రెసిడెంట్ ఇంకొకరు నియమించడం అనేది జరుగుతుంది. ద యాక్టింగ్ చైర్మన్ ఫంక్షన్స్ till a person appointed as chairman enters on the duties of the office or till the chairman is able to resume his duties. సో ఈ యాక్టింగ్ చైర్మన్ ఎవరైతే ఉంటారో, ఆల్రెడీ ఉన్న చైర్మన్ తన తాలూకా బాధ్యతలు స్వీకరించేంత వరకు ఉంటారు. లేకపోతే కొత్త వ్యక్తి ఎవరైతే ఉంటారో, కొత్త వ్యక్తి ఇప్పుడు సపోజ్ టర్మ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ ఆఫ్ ద మెంబర్స్ని యాక్టింగ్ చైర్మన్గా నియమిస్తారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ యాక్టింగ్ చైర్మన్ ఎప్పటి వరకు ఉంటారు? కొత్త వ్యక్తి వచ్చేంత వరకు ఉండడం అనేది జరుగుతుంది. ఈయన రిజైన్ చేసేసారు అనుకోండి ఉన్నటువంటి చైర్మన్, సో కొత్త వ్యక్తిని అపాయింట్ చేసే వరకు ఒక యాక్టింగ్ చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. సస్పెండ్ అయిపోయారు అనుకోండి, అతను సస్పెన్షన్ టైం అయినంత వరకు ఈ యాక్టింగ్ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఈ యాక్టింగ్ చైర్మన్ అప్పటి వరకు దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో రిమూవ్ చేశారనుకోండి, సపోజ్ ప్రెసిడెంట్ విత్ ద మేనర్ ప్రిస్క్రైబ్డ్ బై ద పార్లమెంట్, సో కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం చెప్పినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానిలో ఒకరు రిమూవ్ చేశారనుకోండి, దానికి లోబడి కొత్త వాళ్ళని అపాయింట్ చేసే వరకు ఈ తాలూకా వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈ మెంబర్ యాక్టింగ్ చైర్మన్గా కొనసాగడం అనేది జరుగుతుందమ్మా. సో ఇందాక చెప్పాను, ప్రెసిడెంట్ ఈ చైర్మన్ కానీ ఈ మెంబర్స్ని కానీ రిమూవ్ చేయొచ్చు. కానీ ఎలా రిమూవ్ చేయాలి? ఓన్లీ విత్ ఎ ప్రొసీజర్ ఆర్ మేనర్ ప్రిస్క్రైబ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం చెప్పినటువంటి ప్రొసీజర్లో మాత్రమే చేయాలి. ప్రెసిడెంట్కి ఇష్టం లేకపోతే చేసేస్తారా? ఇప్పుడు పలానా వ్యక్తి ఉన్నారనుకో, అతని ఫేస్ అతనికి నచ్చకపోయింది అనుకోండి, చేసేయచ్చా? రిమూవల్ చేయకూడదు. దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్. ద ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ ద చైర్మన్ ఆర్ ఎనీ అదర్ మెంబర్ ఆఫ్ ద యూపీఎస్సీ ఫ్రమ్ ద ఆఫీస్ అండర్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్. ఎప్పుడు చేయొచ్చంట? ఇఫ్ ఈజ్ అడ్జడ్జ్డ్ యాజ్ ఇన్సాల్వెంట్. అతను ఇన్సాల్వెంట్, అప్పుల్లో కూరుకుపోయినప్పుడు, సో అతను ఇన్సాల్వెంట్ అయిపోయాడు అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది అనుకోండి, లీగల్గా రికగ్నైజ్ చేశారనుకోండి, ఒకవేళ బ్యాంక్రప్ట్ అయిపోయాడు అనుకోండి, ఆయన అప్పులు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకోండి, ఆ టైంలో ఇతన్ని రిమూవ్ చేయొచ్చు. ఎందుకు సార్ ఇలా ఇదవ్వడం అనేది జరుగుతుంది? సింపుల్. ఆయన ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయనుకోండి, ఆయన యూపీఎస్సీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడా, లేకపోతే అతని ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్ ఏవైతే ఉంటాయో ఫినాన్షియల్ కన్స్ట్రైంట్స్ మీద ఇది చేస్తాడా? అతని తాలూకా డ్యూటీస్ని ఆయన సక్రమంగా ఇది చేసేటటువంటిది ఉండదు, సక్రమంగా నిర్వర్తించేటటువంటి పరిస్థితి ఆ టైంలో ఉండదు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ప్రామినెంట్ రోల్. ఈ ప్రామినెంట్ రోల్ మామూలుగా ఎలా పడితే అలా చేస్తే అవుతుందా? అవ్వదు. సో అందుకోసమనే ద పర్సన్ హూ ఈజ్ అడ్జడ్జ్డ్ యాజ్ ఇన్సాల్వెంట్ విల్ బి రిమూవ్డ్ అండర్ ఆర్టికల్ 317 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇఫ్ హీ ఎంగేజెస్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇన్ ఎనీ పెయిడ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ద డ్యూటీస్. సో ఇతని బాధ్యతలు కాకుండా వేరేగా ఇప్పుడు ఏదో కంపెనీ సీఈఓ చేసింది అనుకోండి, లేకపోతే ఏదైనా ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మీరు చైర్మన్ కానీ వీళ్ళు మెంబర్ కానీ పిలిచి సార్ మీరు మాకు పాలిటీ చెప్పాలి అని చెప్పింది అనుకోండి, అలా చేయకూడదు. అప్పుడు కూడా ఇతన్ని ఒకవేళ ఆయన పాలిటీ చెప్పడానికి వచ్చాడు అనుకోండి, హీ విల్ బి రిమూవ్డ్. బికాజ్ ఆయన యూపీఎస్సీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అదర్ వర్క్స్ ఏవి పెట్టుకోకూడదు. ఇఫ్ హీ ఈజ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అన్ఫిట్ టు కంటిన్యూ ఇన్ ఆఫీస్ బై రీజన్ ఆఫ్ ఇన్ఫర్మిటీ ఆఫ్ మైండ్ ఆర్ బాడీ. ఒకవేళ ప్రెసిడెంట్ ఇతను కంటిన్యూ చేయలేరు బికాజ్ ఆఫ్ సమ్ హీఈస్ అన్ఫిట్, హిజ్ బాడీ ఈజ్ నాట్ సౌండ్, హిజ్ మైండ్ ఈజ్ నాట్ సౌండ్, అంటే మైండ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదని, బాడీ అనేది యాక్టివ్గా లేదని చెప్పి ప్రెసిడెంట్ కనిపించింది అనుకోండి, హీ విల్ బి రిమూవ్డ్. అర్థమైందా? సో చూడండి, రిమూవల్ ప్రొసీజర్ చూద్దాం. In addition to this, the president can also remove the chairman or any other member of UPSC for misbehavior. మిస్బిహేవియర్ కారణం చేత కూడా ఎవరైతే ఉన్నారో చైర్మన్ కానీ అదర్ మెంబర్స్ని కానీ ఇది చేయొచ్చు. ఈ మిస్బిహేవియర్ యొక్క డెఫినేషన్ కూడా చెప్పబడింది, డెఫినేషన్ కూడా చూద్దాం వినండి. హౌఎవర్ ఇన్ దిస్ కేస్ ద ప్రెసిడెంట్ హ్యాస్ టు రిఫర్ ద మ్యాటర్ టు ద సుప్రీం కోర్ట్ ఫర్ అన్ ఎంక్వైరీ. ఒకవేళ మిస్బిహేవియర్ ఇతను చేశాడని తెలిసిందనుకోండి, ప్రెసిడెంట్ ఏం చేయాలి? వెంటనే తీసేయొచ్చా? తీయకూడదు. ఈ మ్యాటర్ అనేది సుప్రీంకోర్టుకి అప్పగించాలి ఎంక్వైరీ కోసం. సుప్రీంకోర్టు ఒకవేళ తీసేయాలి అని చెప్పింది అనుకోండి, ప్రెసిడెంట్ తప్పకుండా తీసేయాలి. సుప్రీంకోర్టు తీయకూడదని చెప్పింది అనుకోండి, ప్రెసిడెంట్ అసలు సుప్రీంకోర్టు మాటే వినాలి. ఎందుకంటే సుప్రీంకోర్ట్స్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, సుప్రీంకోర్ట్స్ వెర్డిక్ట్ ఏదైతే ఉంటుందో, సుప్రీంకోర్టు అడ్వైజ్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ తప్పకుండా చేసి తీరాలి. పలానా చైర్మన్ మీద కంప్లైంట్ వెళ్ళింది అనుకోండి, హీజ్ మిస్బిహేవియర్ చేస్తున్నాడని, ఎంక్వైరీలో సుప్రీంకోర్టు చెప్పింది అనుకోండి, లేదు మిస్బిహేవియర్ చేయట్లేదు, ఆయన కంటిన్యూ చేయండి అని, ప్రెసిడెంట్ తీయడానికి లేదు, కంటిన్యూ చేయాలి. ఇట్ ఈస్ బైండింగ్ ఫర్ ద ప్రెసిడెంట్.
అర్థమైందా? డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎంక్వైరీ బై ద సుప్రీం కోర్ట్ ద ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్ ద చైర్మన్ ఆర్ ద మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ. బట్ కానీ ఒకవేళ ఈ ఎంక్వైరీ అనేది నడుస్తున్నప్పుడు ఇతను ఎవరైతే ఉన్నారో ఈ చైర్మన్ కానీ ఈ మెంబర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎంక్వైరీని ఎదుర్కొంటున్నారో వాళ్ళని సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ సస్పెండ్ చేయొచ్చు. అర్థమైందా? వెడ్డిక్ట్ వచ్చినంత వరకు, సుప్రీంకోర్టు అడ్వైజ్ వచ్చినంత వరకు సస్పెండ్ చేయొచ్చు. హీ కెన్ యూజ్ హిస్ డిస్క్రిషనరీ పవర్ అండ్ హీ కెన్ సస్పెండ్ దట్ పర్టిక్యులర్ పర్సన్. అర్థమైందా? రైట్. సో చూడండి, ప్రెసిడెంట్ మిస్బిహేవియర్ తాలూకు అకౌంట్ ఆఫ్ మిస్బిహేవియర్ ప్రెసిడెంట్ రిమూవ్ చేయొచ్చు అని చెప్పాం. సో మిస్బిహేవియర్ అంటే ఏంటో ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. చూడండి, when that person is concerned or interested in any contract or agreement made by the government of India or the government of state. చూడండి, నేను సపోజ్ చెప్తాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, సపోజ్ మెట్రో ప్రాజెక్ట్ తీసుకురావాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. ఈ మెట్రో ప్రాజెక్ట్ కోసం 3-4 ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో ఎల్ఎన్టీ అని, లేకపోతే అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ XYZ ఏవైతే ఉన్నాయో ఇలా ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎల్ఎన్టీకే ప్రాజెక్ట్ రావాలి అని చెప్పి ఆయన ఏమైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నారనుకోండి, ఏదైనా కాంట్రాక్ట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోండి, లేకపోతే అంతెందుకు ఈ మెట్రో ప్రాజెక్ట్ నాకు అప్పగించండి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనేటటువంటి విధంగా ఆయన ఉన్నాడు అనుకోండి. సో దోస్ థింగ్స్ అవి మిస్బిహేవియర్ కింద ఇదవ్వడం అనేది జరుగుతుంది. హీఈస్ అతను తన పవర్స్ ఏవైతే ఉన్నాయో పవర్స్ని మిస్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? పార్టిసిపేట్స్ ఇన్ ఎనీ వే in the profit of such contract or agreement or in any benefit therefrom otherwise than as a member as in common with the other members of an incorporated company. చూడండి, ఒకవేళ ఆ కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాంట్రాక్ట్ నుంచి తనకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. సపోజ్ ఎల్ఎన్టీ ఉందమ్మా, ఎల్ఎన్టీ అంది మీరు ఈ కాంట్రాక్ట్ అప్పగిస్తే మీకు మా తాలూకా దీనిలో ఒక బ్రాంచ్కి మేము చైర్మన్గా ఇదవ్వడం అనేది ఇస్తాము, లేకపోతే మీకు పలానా డబ్బు ఇస్తాము, లేకపోతే మీకు పలానా ఇస్తాము, ఇట్ మే బ్రైబ్ రైట్ దీస్ పీపుల్. సో ఎప్పుడైతే అలా జరిగింది అనుకోండి, అది కూడా మిస్బిహేవియర్ కింద రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? పార్టిసిపేట్స్ ఇన్ ఎనీవే ఇన్ ద ప్రాఫిట్ ఆఫ్ సచ్ కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ నుంచి ఈయనకి ఏ విధమైనటువంటి ప్రాఫిట్ వచ్చినా అప్పుడు ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మిస్బిహేవియర్ కింద క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ మిస్బిహేవియర్ అనేది ప్రెసిడెంట్ ఊహిస్తే వెంటనే సస్పెండ్ చేసేస్తారు, సస్పెండ్ చేయరు. సుప్రీంకోర్టు యొక్క అడ్వైజ్ అడుగుతారు. సుప్రీంకోర్టు ఏదైతే అడ్వైజ్ ఇస్తుందో, సుప్రీంకోర్టు అప్పుడు ఒక ఎంక్వైరీ ప్యానల్ ఏదైతే ఉంటుందో ఎంక్వైరీ విధిస్తుంది. ఆ ఎంక్వైరీ ఇచ్చినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్ మేరకు సుప్రీంకోర్టు అనేది ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది, ఆ చైర్మన్ తీసేయాలా వద్దా అని. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అడ్వైజ్ ప్రెసిడెంట్ మీద బైండింగ్గా ఉండడం అనేది జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏం చెప్తే అది తప్పకుండా ప్రెసిడెంట్ చేయాలి ఈ విషయంలో. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us look at the independence of UPSC. యూపీఎస్సీ యొక్క ఇండిపెండెన్స్, దీనికొత్తు ఒక స్వయం ప్రతిపత్తి అనేది కల్పించడం అనేది జరిగింది. రాజ్యాంగం ఎలా కల్పించిందో చూద్దాం. చూడండి, ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ మేడ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ టు సేఫ్ గార్డ్ అండ్ ఎన్ష్యూర్ ద ఇండిపెండెంట్ అండ్ ఇంపార్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ యూపీఎస్సీ. యూపీఎస్సీ యొక్క యూపీఎస్సీ ఇండిపెండెంట్గా యాక్ట్ చేయడానికి, ఇంపార్షియల్గా యాక్ట్ చేసేందుకు, ఎందుకంటే యూపీఎస్సీ విల్ రిక్రూట్ ద మెంబర్స్ ఫర్ ఇండియన్ బ్యూరోక్రసీ. These people are one of the very important aspects of executive body of the government. రైట్, మొత్తం కంట్రీ యొక్క ఇదేదైతే ఉంటుందో అంతా వీళ్ళ చేతిలో ఉండడం అనేది జరుగుతుంది, డెవలప్మెంట్. సో అందుకోసం అని చెప్పి యూపీఎస్సీ యొక్క ఇండిపెండెన్స్ కోసం, ఇంపార్షియల్ ఫంక్షనింగ్ కోసం రాజ్యాంగం అనేది కొన్ని ప్రొవిజన్స్ అనేవి చేర్చడం అనేది జరిగింది. ఫస్ట్ ప్రొవిజన్ చూడండి, ద చైర్మన్ ఆర్ మెంబర్ ఆఫ్ ద యూపీఎస్సీ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ బై ద ప్రెసిడెంట్ ఓన్లీ ఇన్ ద మేనర్ అండ్ ఆన్ ద గ్రౌండ్స్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. దేర్ ఫోర్ దే ఎంజాయ్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. సపోజ్ యూపీఎస్సీ చైర్మన్ ఒక ఆయన ఉన్నారనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రెసిడెంట్ ఉన్నారు. ప్రెసిడెంట్ ఎవరి తాలూకు దీని మీద చేస్తారు, ఎవరి తాలూకు అడ్వైజ్ మీద చేస్తారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ కదా, వీళ్ళ తాలూకు ఏజెంట్ అడ్వైజ్ మీద చేస్తారు. సపోజ్ ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఐఏఎస్ పాస్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. సో ఈయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్కి చెప్తే, ప్రైమ్ మినిస్టర్ ఏమో ప్రెసిడెంట్కి చెప్తే, ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ యూపీఎస్సీ చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయిని అపాయింట్ చేయండి అన్నారు. సో యూపీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో యూపీఎస్సీ చైర్మన్ లేదు, అలా ఎలా కుదురుతుంది, చాలామంది ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు, సో వాళ్ళకి అన్యాయం చేయకూడదు, సో అమ్మాయిని ఎగ్జామ్ రాయమనండి, షీ ఈజ్ ఫిట్ ఫర్ దిస్ పొజిషన్, యూపీఎస్సీ ప్యానల్ విల్ రిక్రూట్ హెర్ అని చెప్పింది అనుకోండి, జవాబు వచ్చింది అనుకోండి. ప్రెసిడెంట్కి ఆ మాట నచ్చలేదు అనుకోండి, ఇతన్ని వెంటనే తీసేయొచ్చా అంటే తీసేయకూడదు. ఎందుకంటే రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగం యూపీఎస్సీకి ఒక అద్భుతమైనటువంటి ఇండిపెండెన్స్ ఇవ్వడం అనేది జరిగింది.
సో ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఎలా చేయాలి? ఓన్లీ అకార్డింగ్ టు ద మేనర్ ప్రిస్క్రైబ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. ఆ మేనర్ ఏంటి? సో సుప్రీంకోర్టులో ఎంక్వైరీ ప్యానల్ వేయాలి, సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ ఏదైతే వస్తుందో దాని ప్రకారంగానే రిమూవ్ చేయాలి. ఎలా పడితే అలా రిమూవ్ చేయడం అవుతుందా? అవ్వదు. సో హీ కెన్ ఎంజాయ్ ద సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. ఎవరికి భయపడకుండా, ఈవెన్ రాష్ట్రపతికి ప్రధానమంత్రికి కూడా భయపడకుండా అతని పని అతను చేయడానికి చాలా చాలా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. The conditions of service of the chairman or a member, though determined by the president, cannot be varied in his disadvantage after his appointment. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఏదైతే ఉంటుందో అతని డిసడ్వాంటేజ్కి ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ తగ్గించకూడదు. సపోజ్ ఈయన జాయిన్ అయ్యేటప్పుడు ఒక కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఏవైతే ఉంటాయో, సర్వీస్లో ఇది అవ్వడానికి సమ్ కండిషన్స్ అనేవి మీరు ఇది చేయాలి అని చెప్పారు అనుకోండి. సపోజ్ ఇక్కడ ఏం చెప్పారు అంటే, కండిషన్స్ ఆఫ్ సర్వీస్లో మీ ఫ్యామిలీతో మీరు ఉండొచ్చు, పర్లేదు అన్నారు అనుకోండి. బట్ కానీ తర్వాత ఇతని చైర్మన్ కానీ మెంబర్ కానీ ఎవరైతే ఉన్నారో ఇతను చెప్పినటువంటి మాట వినట్లా. ఇతను చెప్పినటువంటి మాట వినకపోయినప్పుడు ఏం జరుగుతుంది? ప్రెసిడెంట్ రిమూవ్ చేయొచ్చా అంటే రిమూవ్ చేయడానికి వీల్లేదు కాన్స్టిట్యూషన్, ఎందుకంటే ఒక ప్రిస్క్రైబ్డ్ మేనర్ పెట్టింది. బట్ ఇతని మీద రివెంజ్ తీర్చుకోవడానికి ప్రెసిడెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ మానారనుకోండి, మీరు దీనిలో కంటిన్యూ అవ్వాలి అంటే మీరు మీ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీతో కలిసి ఉండకూడదు అని ప్రొవిజన్. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, జస్ట్ వేగ్ ఎగ్జాంపుల్. ఉండకూడదు అని చెప్పింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మన తాలూకా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు కదా ఈ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈ వ్యక్తి యొక్క డెసిషన్స్ని. సో అందుకోసం అని చెప్పి ఇండిపెండెన్స్ని ఇన్ష్యూర్ చేయడానికి ఏం చేశారు? సో ద కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ద చైర్మన్ ఆర్ ఎ మెంబర్ దో డిటర్మైన్డ్ బై ద ప్రెసిడెంట్ డిటర్మైన్ చేసినప్పటికీ ఇట్ కెనాట్ బి వేరీడ్ టు ద డిసడ్వాంటేజ్ ఆఫ్టర్ హిజ్ అపాయింట్మెంట్. అతను అపాయింట్ అయిన తర్వాత అతని డిసడ్వాంటేజ్కి ఇది చేయడం మార్చడం అనేది జరగకూడదు, అతనికి ఇబ్బంది పెట్టేలాగా మార్చడం అనేది జరగకూడదు. ద ఎంటైర్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ ద శాలరీస్, అలవెన్సెస్, పెన్షన్స్ ఆఫ్ ద చైర్మన్ and members of the UPSC are charged on the consolidated fund of India. సో కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, కన్సోలిడేటెడ్ ఫండ్ భారత సంచిత నిధి, నేను 3 ఫండ్స్ ఆఫ్ గవర్నమెంట్ నేను ఒక వీడియో చేశాను, వీలైతే ఆ వీడియో ఒకసారి చూడండి. ఈ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి కరెక్ట్గా తెలుస్తుంది. ఈ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో చార్జ్డ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఉంటాయండి. అంటే కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఈ CFI నుంచి మీరు రూపాయి తీయాలన్నా ఎవరు పర్మిషన్ తీసుకోవాలి అంటే పార్లమెంట్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి. కానీ ఈ చార్జ్డ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రెసిడెంట్ యొక్క జీతం, ప్రెసిడెంట్ యొక్క జీతం, వైస్ ప్రెసిడెంట్ యొక్క జీతం కానీ, స్పీకర్స్ బోత్ ఆఫ్ రాజ్యసభ అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ, లేకపోతే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, లేకపోతే డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, వీళ్ళందరూ ఎవరైతే అంటే సుప్రీంకోర్టు జడ్జెస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ఈవెన్ UPSC చైర్మన్ అండ్ మెంబర్స్, వీళ్ళ తాలూకా ఇవి పార్లమెంట్ పర్మిషన్ అనేది అక్కర్లేదమ్మా. అర్థమైందా? పార్లమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, లెజిస్లేచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ ఎగ్జిక్యూటివ్ మీద పడకుండా ఉండడానికి, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఉన్నటువంటి జ్యుడిషియరీ మీద పడకుండా ఉండడానికి ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని మన తాలూకా రాజ్యాంగం తీసుకోవడం అనేది జరిగింది. సో పార్లమెంట్ పర్మిషన్ లేకుండానే నెల వీళ్ళ జీతం ఎప్పుడూ ఆగకుండా టకటక వీళ్ళకి జమ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎప్పుడూ వీళ్ళ తాలూకా జీతాలు అనేవి ఆగవు. పార్లమెంటు కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళ జీతాలు అనేవి ఆగవు. అర్థమైందా? రైట్. The chairman of UPSC on ceasing to hold office is not eligible for further employment in the government of India or a state. సో ఒక చైర్మన్ ఆఫ్ UPSC ఎవరైతే ఉన్నారో UPSC చైర్మన్ ఆయన తాలూకా ఆఫీస్ అనేది అయిపోయిన తర్వాత, సపోజ్ ఆయన తాలూకా టెన్యూర్, ఫస్ట్ ఆఫీస్ అనేది ఎలా అవుతుంది? టెన్యూర్ అయిపోతుంది. టెన్యూర్ ఏంటి? 6 years లేదా 65 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ చెప్పుకున్నాం కదా. లేకపోతే ఆయన రిమూవ్ చేయబడ్డా, అర్థమైందా? లేకపోతే ఇంకొక వేరే కారణాలు ఏవైతే, ఒకవేళ ఆయన రిజైన్ చేసిన ఈ పొజిషన్ నుంచి, ఆయన మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్లో పనిచేయడానికి అర్హుడు కాదు. హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ సిన్స్ హీ ఆల్రెడీ చైర్మన్ ఆఫ్ UPSC అవ్వడం వల్ల, ఆల్రెడీ ఎక్స్ చైర్మన్ ఆఫ్ UPSC అవ్వడం వల్ల ఇతను ఈ తాలూకా ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయి, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంది ఒక రీఅపాయింట్మెంట్ జరిగితే. అందుకోసం అని చెప్పి వీళ్ళకి ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ అనేది లేదమ్మా. ఇన్ 1979 ద సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్
appointment of KR Kidwai, a former chairman of UPSC, as the government of Bihar. సో ఇతను ఫార్మర్ యూపీఎస్సీ చైర్మన్ అయినటువంటి ఏఆర్ కిద్వాయ్ ఎవరైతే ఉన్నారో ఈయన్ని బీహార్ గవర్నర్గా ఈయన్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈయన అపాయింట్ చేయడం అనేది జరిగింది. అపాయింట్ చేసినప్పుడు సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్స్ కూడా పడ్డాయి. ఈ కాన్స్టిట్యూషన్ అనేది ప్రొవిజన్ అనేది ఉంది కదా, బట్ ఎందుకు ఇలా జరిగింది అని. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్, రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎంప్లాయ్మెంట్ అండర్ ద గవర్నమెంట్, ప్రభుత్వం అండర్లో ఉండేటటువంటి ఒక ఇది కాదు. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్, సో హీ కెన్ కంటిన్యూ యాజ్ ద గవర్నర్ ఆఫ్ బీహార్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగిందమ్మా. రైట్, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూడండి, మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ ఆన్ సీజింగ్ టు హోల్డ్ ఆఫీస్, సో అతని తాలూకా టెన్యూర్ అనేది అయిపోయిన తర్వాత ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ. యూపీఎస్సీ మెంబర్ అండి, ఇక్కడ చైర్మన్ కాదు చూడండి. యూపీఎస్సీ మెంబర్ తన తాలూకా టెన్యూర్ అయిపోయిన తర్వాత, తన తాలూకా టర్మ్ అయిపోయిన తర్వాత అయితే గీత ఆయన ఎలా అవ్వాలంట, యూపీఎస్సీ చైర్మన్ అవ్వాలి, లేకపోతే చైర్మన్ ఆఫ్ ఎ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్కి చైర్మన్గా ఆయన అవ్వచ్చు, బట్ నాట్ ఫర్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని కానీ, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఆఫ్ స్టేట్లో కానీ, ఏ స్టేట్ గవర్నమెంట్ అంటర్లో కానీ వేరే ఎంప్లాయ్మెంట్ అనేది అతను చేయకూడదు. ఎవరు, యూపీఎస్సీ మెంబర్ ఎవరైతే ఉంటారో మెంబర్. When a member of UPSC is appointed as its chairman, he holds the new office for 6 years or until the age of superannuation, whichever is earlier. ఒకవేళ ఒక మెంబర్ అనే ఆయన ఒకవేళ యూపీఎస్సీ చైర్మన్ అయ్యారు అనుకోండి, అతని తాలూకు టెన్యూర్ మళ్ళీ నార్మలే 6 years అయినా అవుతుంది, లేకపోతే అంటిల్ ద ఏజ్ ఆఫ్ 65 years 65 ఏళ్ళ వరకు పనిచేయడం అనేది జరుగుతుంది. ఏది ఎర్లీగా వస్తే అది ముందుగా జరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో సపోజ్ 62 yearsకి ఆయన ఇది అవ్వడం అనేది జరిగింది అనుకోండి, అపాయింట్ అవ్వడం అనేది జరిగింది అనుకోండి, ఇంకొక ఆయన ఎంతకాలం పనిచేయగలడు, ఓన్లీ 3 years మాత్రమే పనిచేయగలడు. ఒకవేళ 55 yearsకి అయ్యాడు అనుకోండి, అప్పటి నుంచి 6 years, అతనికి 61 వచ్చేంత వరకు ఆయన చక్కగా పనిచేయచ్చు. అర్థమైందా? 61 వచ్చిన తర్వాత ఆయన ఇంకొక ఇదేదైతే ఉంటుందో ఇంకొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఇంకొక అపాయింట్మెంట్స్కి ఈయన ఎలిజిబుల్ కాదమ్మా. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ద చైర్మన్ ఆర్ ఏ మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ టు దట్ ఆఫీస్. సో యూపీఎస్సీ చైర్మన్ కానీ మెంబర్ కానీ ఎవరైతే ఉంటారో ఒకసారి వాళ్ళ టెన్యూర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. వాళ్ళు మళ్ళీ రీఅపాయింట్ అవ్వడానికి అర్హులు కాదు. చైర్మన్ మళ్ళీ చైర్మన్ అవ్వకూడదు, మెంబర్ మళ్ళీ మెంబర్గా కొనసాగేటటువంటి అవకాశం లేదు. మెంబర్ మళ్ళీ ఎలా అవ్వచ్చు, చైర్మన్ అవ్వచ్చు అమ్మ. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, చైర్మన్గా పనిచేసిన వాళ్ళు వేరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నమెంట్ ఆఫ్ స్టేట్స్ యొక్క ఆఫీసుల్లో పని చేయకూడదు. అర్థమైందా? సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ కంపోజిషన్, దాంతోపాటు ఇండిపెండెన్స్ ఆఫ్ అండ్ రిమూవల్ ఆఫ్ యూపీఎస్సీ చైర్మన్ అండ్ యూపీఎస్సీ మెంబర్స్. అర్థమైందా? మీకు కంప్లీట్గా డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. పార్ట్ 2లో ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఫంక్షన్స్, అండ్ దీని తాలూకా రోల్ ఏదైతే ఉంటుందో రోల్, అండ్ దీని తాలూకా పవర్స్ ఏవైతే ఉంటాయో పవర్స్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అది కూడా అప్లోడ్ అవుతుంది ఈరోజు, చూడండి జాగ్రత్త. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అమ్మా. మీకు ఇలాగే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. డౌట్స్ ఏ ఉన్నా నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐ విల్ రిప్లై యూ దేర్. చక్కగా మీకు రిప్లై కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో సెకండ్ పార్ట్ తప్పకుండా మిస్ అవ్వకుండా కూడా చూడండి, మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.